ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా హీట్గా ఉన్నాయి. అంటే ఏ గవర్నమెంట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్ర ఎలక్షన్స్ నేనైతే 100% అనుకుంటున్నాను, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. సో ఎందుకు అని కారణం చెప్పాలంటే, అతను చేసిన సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు గతంలో స్కూల్స్ కూడా బాగాలేకుండా, ఇప్పుడు స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం కానీ చిన్నపిల్లలకి మనకు మెయిన్గా ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఇది చాలా ఇంపార్టెంట్. విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్లో అయినా స్కూల్స్ తీసుకున్నాడు, వైద్యం కూడా బాగానే చేస్తున్నాడు. నేను తెలంగాణ, బట్ ఆంధ్ర గురించి నేను కొద్దిగా సెర్చ్ చేస్తున్నాను, చూస్తుంటాను, ఫాలో అవుతాను. జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందా? నచ్చింది. నేను ఇక్కడనే, బట్ నాకు తెలంగాణ, బట్ నాకు జగన్ అన్న గురించి నేను ఫాలో అవుతుంటాను, జగన్ అన్నను. సో నచ్చింది. నాడు నేడు కార్యక్రమం కానీ, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఆటో వాళ్ళకి కొద్దిగా ఆదుకోవడం. కరోనాలో యాక్చువల్గా నంబర్ 1 సీఎంగా ప్రధానమంత్రి గారే చెప్పారు. సో అంత అన్ని మళ్ళీ వాలంటీర్లను పెట్టడం, సో అన్ని పథకాలు మంచిది. ప్రజల వద్దకే పాలన అట్లాంటివి కొన్ని ఇంత స్కీమ్స్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకం ఎందుకు చేస్తున్నాయని అది ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు మంచి ఎక్కడ ఉందో చెడు కూడా అక్కడ ఉంటుంది, 100% ఉంటుంది. అది మనందరికి తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జగన్ అన్న ఒక సీఎం కొడుకు, ఒక వైఎస్ఆర్ కొడుకు, బట్ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతను ఉండాలనుకుంటే ఉండేవాడు. కాకపోతే సపరేట్గా వచ్చి పార్టీ పెట్టి మరి పైసలు అంత సీఎం అయ్యిండు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మరి ఈయన ఒంటరిగా వస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్కి. అవకాశం చూస్తే టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు, గెలుస్తారంటారు? 100% జగన్ అన్న 100%, 100-200% కంపల్సరీ గెలుస్తాడు. వై నాట్ 175 అన్నారు కదా, 175 ఒకవేళ